హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. ఇవాల్టి వ్లాగ్ కొంచెం స్పెషల్ అనే చెప్పచ్చండి. నిన్న శనీశ్వరుడిది పుట్టినరోజు కదా, అందుకోసము గుడికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి శివయ్యను దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిది అని చెప్పారు. అందుకోసం అని చెప్పి మేము ఇలాగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాము. అక్కడ నవగ్రహాలను పూజించుకొని, నవగ్రహాలను కాదండి, శనీశ్వరుని దర్శించుకొని పూజించుకొని ప్రదక్షిణాలు చేసి అలా వచ్చామన్నమాట. మనకు అసలే మొహమాటం ఎక్కువ. వీడియోలు తీయాలి అంటే ఎవరైనా చూస్తే వీళ్ళు గుడికి వచ్చింది వీడియోలు తీసుకోవడానికి వచ్చారా, పూజ చేసుకోవడానికి వచ్చారా అంటారేమో అని లోపల భయంగా ఉంటుంది నాకు. కానీ ఏదో ధైర్యం చేసి అలాగా కొద్దిగా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. అండ్ ఇంకెవరైనా వీడియో తీస్తూ ఉంటే మనకు ఆ ఫీలింగ్ ఉండదు. మన పాటికి మనం ఏదో పూజ చేసుకుంటూ ఉంటాము. ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో పూజ చేస్తూ ఇలాంటి పనులు చేసినప్పుడే కొంచెం లోపల నుంచి భయం అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత అక్కడ ప్రదక్షిణాలు కూడా చేశామండి. నేను ఇంకా ఫోన్ పట్టుకొని ప్రదక్షిణాలు చేసేది చూపించలేను కాబట్టి ప్రదక్షిణాలు చేసే వీడియో అయితే తీయలేదు. ఆ తర్వాత కింద ఇది పాత శివాలయము, ఆయన స్వయంభూగా వెలిసాడంట. యాక్చువల్గా ఎప్పుడు లాక్ చేసి ఉంటుంది. మరి వీళ్ళు అభిషేకం చేసుకోవాలి అని చెప్పి తాళం అడిగారో లేకపోతే దానికి సపరేట్గా మనీ కట్టారో నాకైతే తెలియదు. అక్కడ వాళ్ళైతే అభిషేకం చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇటు పక్క వచ్చేసి గణనాథుడు ఉంటాడు, మధ్యలో వచ్చేసి శివయ్య ఉంటారు, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, ఆ తర్వాత అమ్మ పార్వతీదేవి దర్శనం ఇస్తుంది. ఇలా అయితే లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకొని వచ్చాము. గర్భగుడిలో ఉన్న శివయ్యను చూపిస్తే ఏమన్నా అంటారేమో అన్న భయంతో నేను అక్కడ షూట్ చేయలేదు. జస్ట్ దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత కూర్చొని ఒక చిన్న క్లిప్ అలా ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని మొత్తం అలాగా తిప్పేశాను అనమాట. ఈ టెంపుల్కి ఎదురుగానే చెరువు ఉంటుంది, బట్ ఈ వీడియోలో కనిపించలేదు. కుదిరితే నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. చాలా దగ్గరే ఉంటుందండి. జనరల్గా మనం డైలీ వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మనకు బద్ధకం కదా, ఇంట్లో పనులు చేసి స్నానం చేసి రెడీ అయ్యి గుడికి వెళ్ళి దర్శనం చేయాలి, అమ్మో ఇన్ని పనులు చేస్తామా, చెయ్యం కదా. ఇది వరకు వెళ్ళేదాన్ని. ఒక ఇంట్లో 4 నెలలు రెంటుకున్నాము. అప్పుడు ఆ ఇంట్లో ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక రోజు సాయంత్రం పూట గుడికి వెళ్ళి కూర్చునేదాన్ని. ఓనర్స్ తోటి రోజు రచ్చరచ్చే ఉండేది. ఈ సీజన్లో మాకు మొదటి నేరేడుపల్లి అని చెప్పచ్చండి. నేరేడుపల్లి సీజన్ బాగా వచ్చినట్లుంది. బయటికి వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది అమ్ముతూ ఉన్నారు బుట్టలలో పెట్టుకొని. అంతకుముందు ఒకసారి దేనికి లూలు మాల్కి వెళ్ళినప్పుడు కేపీహెచ్పి షాపింగ్ కూడా చేసాం రోడ్డు మీద. అప్పుడు అడిగితే పావు కేజీ 150 రూపీస్ చెప్పారు నేరేడుపళ్ళు. బట్ అవి చాలా పొడుగుగా ఉన్నాయిలేండి. లతాస్ కిచెన్ బ్లాగ్స్ పోయింది ఇప్పుడు. ఇట్స్ మీ స్వర్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. బ్లాగ్స్ చేస్తున్నది శ్రీకర్. ఏం చేస్తున్నావు? అరటి పండ్లు కాదవి, నేరేడు పండ్లు. నువ్వు తింటావా? బాగుందా టేస్ట్? చిచి నాకి దాంట్లో వేసినావు. మళ్ళీ కడగది కింద పడిపోయినది తీసి మళ్ళీ వాటర్లో వేసి క్లీన్ చేసి వేసుకోవాలి. ఈ సీజన్లో ఫస్ట్ నేరేడు పళ్ళు అన్నమాట. బయటికి వెళ్తే కనిపించాయి కదా అని చెప్పి కొనుక్కొచ్చేసాను. పావు కేజీ 40 రూపీస్. 50 రూపీస్ చెప్పింది తను ముసలవ్వ. నేను 30 రూపీస్కి అడిగాను. వెంటనే 40 అంటే ఇవ్వదని చెప్పి నేను 30 రూపీస్ అని చెప్పాను. తను 30 రూపీస్కి ఎవరమ్మా ఇచ్చేది, పక్కన చూడు 50 రూపాయలు కొనుక్కొని పోతున్నారు, 40 రూపాయలకి అయితే ఇస్తాను అంది. సరేలే అని చెప్పి 40 రూపాయలు పెట్టి నేరేడు పళ్ళు కొనుక్కొచ్చినా. నా కొడుకు నేరేడు పళ్ళన్నీ కడిగి అదొక బౌల్ వేసుకొచ్చి నేను ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే తినిపిస్తున్నాడు. పెద్దగా నాకు చూసుకుంటావు ఎట్లనే నన్ను?
అమ్మా చెప్పు. నాకు పరుపులు ఇస్తాం కదా, అందుకే పరుపులు ఇస్తుంది. ఓహో, నీకు పరుపులు ఇష్టమని పరుపులు ఇచ్చిందా, అందుకనే తింటున్నావు కదా నువ్వు. ఓకే. పాలు పొయ్యి మీద పెట్టి ఎప్పుడూ మర్చిపోవడమే. ఎంతసేపు నుంచి నిల్చున్నా కూడా కాగవు. జస్ట్ ఒక్క అడుగు అట్లా వేసినా లేదా మన కాన్సన్ట్రేషన్ అటు తిప్పినా ఇవి మాత్రం బుష్ అలా పొంగి మొత్తం గ్యాస్ అంతా గడుక్కోవాలి, స్టవ్ అంతా గడుక్కోవాలి, బండి అంతా గడుక్కోవాలి. పనికి 4 పనులు. అందుకే ఏం చేస్తానంటే నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. మళ్ళీ సీట్స్ చేతిలో అమ్మాలి, చూసారా, ఫుల్ మంట పెట్టాను, చాలాసేపు అయింది, ఇంతవరకు కాగలేదు. జస్ట్ ఒక్క స్టెప్ అట్టు వేసామంటే పొంగిపోయేవి ఇప్పటికి. కాగొచ్చాయి అప్పటికే, బట్ పైకి రావట్లేదు. ఇది పాల పరిస్థితి. మరి పాలు పొంగకుండా మనము ఎలా జాగ్రత్త పడాలి, యాక్చువల్గా నేనేం చేస్తున్నాను అని తెలియాలి అంటే మన వ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉండాలి, అప్పుడే తెలుస్తుందన్నమాట. నేను యాక్చువల్గా ఇదివరకు ఏంటంటే 1/2 లీటర్ పాలు పెడితే అవి పొంగిపోయి గిన్నె మాడిపోయి ఇల్లంతా మాడు గబ్బు కొట్టిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపేసేదాన్ని. పొంగని రోజు అంటూ ఉండదు మా ఇంట్లో పాలు. బట్ ఈ మధ్య ఒక 2 ఇయర్స్ నుంచి అసలు పాలే పొంగట్లేదు. మరి ఆ టిప్ ఏంటి అని తెలియాలి అంటే అందరూ కూడా లైక్ చేసి ప్లీజ్ ఆ టిప్ చెప్పండి, ప్లీజ్ అవసరం లేదు, ఆ టిప్ ఏదో చెప్పండి అని కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. ఇంకా తర్వాత ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఒక 2-3 రీల్స్ దాకా చేసుకున్నాము. ఈ మధ్య మనము వచ్చిరాని డ్యాన్సులు, అయ్య బాబోయ్ ఆపేండ్రా బాబోయ్ అన్నట్టు డ్యాన్సులు వేసుకుంటూ ఉన్నాం అన్నమాట, తల్లి కొడుకులం ఇద్దరము. బట్ మీరు ఎంతమంది ఆపమన్నా ఆపనిలేండి. ముదుర్లైతే వాళ్ళు మహాముదుర్లు, మన వెనుకున్నట్టే ఉంటారు కానీ ఉండరు. ఈ రీల్ చూసిన తర్వాత ఎందుకో బాగా కనెక్ట్ అయ్యాను అనిపించింది. అంటే నాకు కూడా అంతే. అంటే మనం ముదుర్లం అయితే జనాలు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మహాముదుర్లు, మన వెనకాల ఉన్నట్టే ఉంటారు, బట్ మన వెనకాల ఉండరు అని చెప్పేసి నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ ఎవ్వరూ వీడియో చూడరు, లైక్ కొట్టరు అనమాట. అందుకోసం ఏదో కనెక్ట్ అయిపోయి గబగబా వీడియో చూడంగానే చేసేసాను వెంటనే రీల్. అండ్ ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నము నేను తినటానికి అలాగే శ్రీకర్కి తినిపించడానికి అని చెప్పేసి కలుపుతూ ఉన్నాను రైస్, వంకాయ కర్రీ అండ్ అలాగే పెసరపప్పుతో చేసిన చప్పిడి పప్పు. ఈ రెండింటి కాంబినేషన్ మీలో ఎవరికైనా తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అసలు ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీకు తెలుసా తెలియదా అన్నది నాకైతే తెలియదు, మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇలాగ వర్షం పడింది, వర్షంలో కూడా ఒక రీల్ చేసుకుందాం అనేసి అలా కిందికి వెళ్ళాము. మనోడు అటు ఇటు పరిగెత్తుతూ ఏదో చేసేసాడు. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి సాయంత్రం ఆల్మోస్ట్ 6:30 అయిపోయినట్లుంది. పొద్దున్నే తీసేసాను, నెయ్యి కాచాలి అని చెప్పి మీగడంతా కూడాను. ఈ మధ్య బాగా బద్ధకం ఎక్కువ అయిపోతుంది, పనులు అనేవి చాలా డిలే అయిపోతున్నాయి. 2 గిన్నెలు ఎందుకు పెట్టాను అని ఆలోచిస్తున్నారా? అది చాలా పాతదనమాట, దీంతో కలిపేస్తే ఇది కూడా చెడిపోతుందేమో అని భయమేసి సరే చూద్దామని చెప్పి ఇట్లా పక్కన పెట్టేశాను. దీని తర్వాత కూడా చేయాల్సిన పని చాలా ఉంది, ఇంకా దీపారాధన చేయలేదు, అలాగే నైట్ డిన్నర్ ప్రిపరేషన్ ఉంది, చాలా పనుల్లో బిజీగా ఉండిపోతున్నాను. అందుకోసమే ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇక్కడితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ స్వర్ణిలత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.